మనం తప్పులు చేయకుండా ఉన్నామండి? ఎన్నో తప్పులు చేస్తాం. దావీదుకి తన తప్పుల గురించి తనకు తెలుసు కాబట్టి దేవుని దగ్గర అంటున్నాడు, ప్రభువా నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనిపిస్తున్నాయి, నువ్వు చూస్తున్నావు కదా. నా పాపములు ఇస్సోపుతో కడుగు, తెల్లగా కడుగు, హిమమంతా తెల్లగా కడిగైనైనా నేను ఆశ్రయిస్తున్నా, నా పాపములు నేను ఒప్పుకుంటున్నాను. మనం చేసిన పాపాలు చాలా ఉన్నాయండి. కొన్ని పాపములు రహస్య పాపములు, ఎవరితో చెప్పుకోలేని పాపములు. బ్రతికింతేనా ఈ పాపములు ఎలా పోతాయని దిగులు పడిన సమయాలు కూడా లేకపోలేదు. అటువంటి పాపములు చేసినట్టు వరం. అయితే అన్ని పాపాలు మన దగ్గర పెట్టుకుని, ఇన్ని తప్పులు మన దగ్గర పెట్టుకుని ఎదురువాడు తప్పు చేశాడు అని చూపించడం ఎంతవరకు న్యాయము? అంటే మీరు సరిగా లేరు, నీతిమంతులుగా న్యాయవంతులుగా లేరు, కానీ ఎదురువాడి యొక్క తప్పుల గురించి చెప్తూ ఉన్నారే. నేను పన్ను కట్టలేదు అంటున్నారు కాబట్టి నేను పన్ను కడతాను, అయితే దేవుడికి చెల్లించాల్సిన మీరు చెల్లించి నా దగ్గరికి రండి అని యేసు ప్రభు వారు చెప్పడము విచిత్రం. దేవునికి స్తోత్రం. వారందరూ కూడా ఆశ్చర్యపోయారండి. మనందరం కూడా దేవుడికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా, న్యాయంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సింది చేయకుండా, మోకరించి దేవుని గోచాడకుండా, ఆయన కట్టడలో విధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అనుసరించకుండా, నీ పొరుగు వాళ్ళ దగ్గర దోచుకొద్దంటే దోచుకుని, నీ పొరుగువాని భార్యను ఆశించొద్దంటే పొరుగువాని భార్యను ఆశించి, పొరుగువాని ధనాన్ని దోచుకొద్దంటే దోచుకుని, సరిహద్దు రాళ్ళు మార్చి ఎన్ని తప్పులు పనులు చేసి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మరి కైసరుడికి పన్ను కట్టడం న్యాయం కదని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడికి చెల్లించాల్సినవి చెల్లించండి, తిరిగి నా దగ్గరికి వచ్చి కైసరుడికి పన్ను కట్టమని చెప్పండి, మీరేమన్నా నీతిమంతులా అని యేసు ప్రభు వారు ప్రశ్నించినప్పుడు వారందరూ సిగ్గుపడ్డారట. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడితే మన పాపములు బయటపడతాయి. ఎవరు మాట్లాడితే? దేవుడు మాట్లాడితే మన పాపములన్నీ బయటపడతాయి. దేవుడు మన పాపములు చూస్తున్నట్టువాడు, మన తప్పులు చూస్తున్నట్టువాడు. నేను తప్పు చేయలేదు, పాపము చేయలేదు అని చెప్పడానికి వీలేదు. ఎందుకంటే మనం ప్రతినిత్యము ప్రతి క్షణం ఏదో ఒక పాపము చేస్తూనే ఉన్నాం. ఆ పాపములు చూస్తున్నటువంటి వాడు. మనం మర్చిపుచ్చు మన పాపాలు, కానీ దేవుడు మర్చిపోతాడు మన పాపములు. అవన్నీ గుర్తుపెట్టుకుంటాడు. మనం లెక్క అప్పచెప్పాల్సి ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారట. అందరూ పాపం చేస్తున్నారు. ఏ ఒక్కడు కూడా పాపిగా లేడు అంటలేదు. అందరూ పాపము చేసి ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైతారు. ఏ ఒక్కడు కూడా మంచోడు లేడని, అందరూ పాపులే. మంచోడు ఎవడు? నీతిమంతుడు ఎవరు? దేవుడు ఒక్కడే, ఆయన నీతిమంతుడు. ఆయనే తప్ప మన పాపములు క్షమించగల సమర్థుడు ఎవరు లేరండి. దేవుడు మాట్లాడితే మన పాపాలన్నీ బయటపడతాయి. దేవుడు మాట్లాడక మునిపే మన పాపములన్నీ ఒప్పుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మనం గొప్పగా నీతిమంతులు అని చెప్పుకునే కంటే ముందుగా మనం ఏం చేయాలండి? దేవుని దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకోవాలి, మన తప్పులు ఒప్పుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగారు, మరి కైసరుడికి చెల్లించకుండా మరి నువ్వు చేస్తాను ఇదంతా సేవ